యాదయ్య గారు మీరు చెప్తున్నది అధికారాలు లేవు, అప్పుల పాలైపోతున్నారు, పనులు చేస్తున్నారు, అప్పుల పాలైపోతున్నారు, పెండింగ్ డబ్బులు కూడా రావట్లేదు గవర్నమెంట్. ఈ పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఎన్నికల్లో గెలవడం కోసం, సర్పంచ్లు అవ్వడం కోసం ఎందుకు ఇట్లా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు వీళ్ళందరూ? ఇదంతా ఎవరంటే డబ్బున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చిర్రో ఆ రాజకీయాలు అనేది ఒక గొడ్డలు పెట్టిగా మారిపోయినాయి. ఎందుకంటే ఈ రోజులలో వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు రౌడీలు అంటారు చూసినావా, అలాంటి అక్రమ దందాలు చేసిన వాళ్ళు రాజకీయాల్లో రావాలని ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు నోటి మాటకు మనకు ఎన్నికల కమిషనర్ ఒక గుర్తు తెచ్చిందని నోటా గుర్తు పెట్టి, నోటా గుర్తు కూడా ఒక అభ్యర్థిగా పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మేము ఈ ఎంపిక అంటే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను వాళ్ళని ఇనామాస్ చేసే పరిస్థితికి వచ్చింది. అంటే ఇనామాస్ డబ్బులు నేను 40 లక్షలు నా ఊరికి ఇస్తా అంటే ఇంకో ఊరు పోటీ చేయకుండా ఉన్నదాన్ని భయపెట్టించేదాన్ని ప్రజాస్వామ్యం కాపాడాలంటే నోటా గుర్తుని కూడా ఉపయోగించాలి కదా ఈ ప్రభుత్వాలు. మరి ఎందుకు నోటా గుర్తుని ఎందుకు ఉపయోగిస్తలేదు? నోటా గుర్తుని అభ్యర్థిగా తీసుకొని ఆ నోటాతోని పోటీ పెట్టాలి. అక్కడ ఉన్న అభ్యర్థికి పోటీ పెడితే ఇట్లాంటి పెట్టుబడిదారులు కానీ వ్యాపారులు కానీ కొంచెం ఇది ఉంటుంది. ఆ నోటాతోని పోటీ పెట్టి ఓడిపోయి నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనుకో, వీటికి రాలేదనుకో, డిస్క్వాలిఫైలో 5 సంవత్సరాల దాకా ఇలాంటి పదవి పోటీ చేయకుండా అన్ని పదవులలో ఈ రకంగా నోటా గుర్తుకు పరిగణలోకి తీసుకోవాలి. అది తీసుకున్నప్పుడు ఒకటే సాధ్యమవుతుందని నా ఆశయం.